మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించకపోవడంతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ G5 కొనుగోలు సంగతి తెలిసిందే. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన 4 నుండి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి రవితేజ గత సినిమాలతో పోలిస్తే మెరుగైన మౌత్ టాక్ వెల్లడించింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీనికి ప్రధాన కారణం సంక్రాంతి సీజన్లో ఇతర పెద్ద సినిమాలు పోటీలో ఉండటమే. థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ సినిమాను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. వాస్తవంగా ఫిబ్రవరి 20 నుండి ఈ సినిమా G5లో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే G5 సంస్థ నుండి కానీ చిత్ర యూనిట్ నుండి కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ తేదీ గడిచిపోయినా స్ట్రీమింగ్ కాకపోవడంతో ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిందేమో అనే టాక్ వినిపించింది. అయితే ఓటీటీలో ఇతర భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ డబ్బింగ్ పనులలో జాప్యం కారణంతో పాటు ఓటీటీ ఒప్పందానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా డిజిటల్ ఎంట్రీ లేట్కు కారణమని తెలుస్తోంది.